మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవిగలవాడు వినుగాక. అప్పుడు అని ఒక సమయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు నాకు ఆశీర్వాదం, ఎప్పుడు నేను సమృద్ధిని చూడగలుగుతా. చెడు మంచి కలిసి నేను మంచి వైపా చెడు వైపా అర్థం కావట్లేదు. నేను దేవుని నమ్ముకున్నందుకు హింస, ఇబ్బంది, శ్రమలు కలిగి ఉన్నాను. నీతిని నమ్ముకుని నీతిగా బతుకుతున్నందుకు మనుషులందరూ అవమానిస్తున్నారు అని బాధపడాల్సిన అవసరం లే. నీకంటూ ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు నీతిమంతునిగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు సూర్యుని వల్లే తేజరిల్లుతావు. మనము సూర్యుని వంటి వారు. సూర్యుడు అస్తమించిన ఒక నిరీక్షణ ఉంది, ఖచ్చితంగా మరలా తిరిగి వస్తాడన్న ఒక నిరీక్షణ ఉంది. దేవుడు నీతిమంతుల్ని సూర్యునితో పోల్చాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ, దేవుడు మంచి విత్తనాలు, మనిషి కుమారుడు మంచి విత్తనాలు విత్తాడు, అయితే దుష్టుడు గురుగులను విత్తాడు. ఈ రెండు కలిసి కట్టిగా పెరుగుతున్నాయి. మన జీవితాల్లో కూడా మనము మంచి విత్తనాలుగానే విత్తబడుతున్నాం, కానీ మన జీవితంలోకి గురుగులు అపవాది విత్తుతున్నాడు. మనల్ని చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. మనలో పరిశుద్ధత, అపరిశుద్ధత రెండు ఒకటేసారి ఎదుగుతా ఉంటాయి. యుగాంతం అంటే ఒక సమయం వస్తుంది, కోయు కాలం, పంట కోసే కాలం వస్తుంది. ఆ కాలంలో మరి గురుగులను అలాగే గోధుమలను కోసి గురుగులను సపరేట్ చేసి గురుగులను దాని పొట్టును కాల్చివేసి గోధుమలను తన కొట్టులో చేర్చుకుంటాడు. దేవుడు సన్నిధానానికి చేర్చుకుంటాడు. అప్పుడు మనం సూర్యుని వలె ప్రకాశిస్తాం. నీతి కొరకు ఒకవేళ కష్టమైన, శ్రమ అయినా, హింస అయినా, ఇబ్బంది అయినా, నీ పక్కన ఉన్నవారు గురుగులు వంటి వారు త్వరగా ఎదిగిపోతున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక సమయం ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి నిరీక్షణ కలిగి, నిరీక్షణ కోల్పోకుండా దేవుని యందు స్థిరంగా నిలబడి ఆశీర్వదించబడదుగాక.